మనలో జారత్వము ఉండకూడదని, ఎలాంటి అపవిత్రతకు మనం చోటు మన జీవితంలో ఇవ్వకూడదని, లోపత్వాన్ని లేదా పిసునుగొట్టుతనాన్ని లేదా ఇతరులది ఆశించేటువంటి మనసుని మన జీవితంలో కలిగి ఉండకూడదని, వాటి పేరు కూడా ఎత్తకూడదని వాక్యం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం రాత్రి ధ్యానించిన వాక్యానికి సంపూర్ణమైనటువంటి జవాబు 5వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి. వ్యభిచారి అయినను, అక్కడేమో జారత్వం గురించి చెప్పారు, ఇక్కడ వ్యభిచారం గురించి చెప్తూ ఉన్నారు. జారత్వము వ్యభిచారము దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. అలాగే అపవిత్రుడైనను, అక్కడ చెప్పింది అపవిత్రత గురించే. అంటే దేవునికి ఇష్టము కానిది, దేవుని చిత్తము కానిది, దేవుని మెచ్చనిది ఏదైనా అపవిత్రతే. అలాగే విగ్రహారాధి కూడా అయ్యున్న లోబి అయినను. నేను రాత్రి దేవుని ఆత్మ ద్వారా ఈ బలహీనుడి నోట దేవుడు ఒక మాట పలికించాడు. లోభత్వము కలిగిన వ్యక్తికి ధనాపేక్ష ఉంటుందని చెప్పాను. ధనాపేక్ష అనేది కూడా విగ్రహారాధనే. కాబట్టి చూడండి, 3వ వచనంలో ఏవైతే చెప్పారో 5వ వచనంలో అవే విషయాలను మరొకసారి స్పష్టంగా తెలియచేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వివరిస్తున్న సత్యం ఏంటంటే, జారత్వమైనను వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, లోభత్వము కలిగిన వ్యక్తి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు అను సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. అందుకని మనం అంత గట్టిగా ప్రతి పాయింట్ని వివరించుకున్నాం. మీకు రాత్రి చెప్పాను జారత్వపు మనసు ఎలా ఉంటుందని. అలాగే అపవిత్రత అంటే దేవునికి ఇష్టము కానిది, ఆయన చిత్తము కానిది, ఆయనకు నచ్చనిది, మనకు నచ్చేదంతా అపవిత్రత. ఎందుకంటే మనకు నచ్చేది ఎట్లా ఉంటుంది? తప్పనిసరిగా శరీరాశ, నేత్రాశ, జీవపడమంతో కూడా ఉంటుంది. దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఇవి నా తండ్రికి సంబంధించినవి కాదన్నాడు. అంటే దయ్యానికి సంబంధించినవి. కాబట్టి జారత్వము కలిగిన వ్యక్తి అయినా, వ్యభిచార మనస్సు కలిగిన వ్యక్తి అయినా, దేవునికి నచ్చని జీవితం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయినా, దేవునికి నచ్చని వాటిని కోరుకునే వ్యక్తి అయినా, లోబి, పిసునిగొట్టితనము, పొరుగువానిది ఉచితంగా ఆశించేటువంటి మనసు, లేదా తన వద్ద ఉన్నది బెగబట్టుకునేటువంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వీళ్ళంట ఎట్టి పరిస్థితిలో కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదు. ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా వాళ్ళు అనుకున్న హ్యాపీలో బతికేస్తారు. ఈ పదం ఎందుకు వాడానంటే, చూడండి, మనుషుడు ఏమనుకుంటున్నాడంటే ఈ రోజుల్లో తన మనసులో ఉన్నటువంటి వాటిని నెరవేర్చుకుంటే అది సంతోషం అనుకుంటున్నాడు. దేవుని ఇష్టాన్ని చేస్తే అది సంతోషం అని అనుకోవట్లే. కాబట్టి ఈ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా హక్కు అంటే వాళ్ళకి ఏమాత్రం రైట్స్ లేవంట. పరలోకము గురించి ప్రస్తావించేటువంటి హక్కు కూడా వాళ్ళకి. నేను అనుకుంటాను అసలు ఈ లోభత్వం కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అసలు పరలోకం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇతని మనసు అంతా దేని మీద ఉంటుందంటే డబ్బు మీద ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు వారి వద్దకు ఒక యవనస్తుడు పరిగెత్తుకొచ్చాడు. మనవడు బహుశా అందరిలో ఒక మంచి కోరిక కోరితే అందరి దృష్టి నా మీద పడితే నన్ను ఒక గొప్ప వ్యక్తి అనుకుంటారేమో అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు వద్దకు వచ్చి నిత్య జీవం పొందుకోవడానికి ఏం చేయమంటావు అని అడిగాడని అనుకుంటాను నేను. ఎందుకంటే నిజంగా ఆ వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకోవాలని తాపత్రయపడి ప్రయాసపడి పరిగెత్తి ప్రభు పాద సన్నిధిలో మోకరించి అడిగితే దేవుడు ఏం చేయమన్నాడో అది చేసేవాడు. కానీ ఏం చెప్పాడు దేవుడు? ఓయ్, నీ మనసు అంతా డబ్బు మీద ఉంది, నీ ఆలోచన అంతా డబ్బు సంబంధమైనవే, కాబట్టి నీకున్నటువంటి వ్యర్థమైన సరేనయ్యా నీ జీవితంలో అయ్యి డబ్బు నీ దగ్గర ఉన్నంత కాలం అట్లాగే ఉంటుంది. లేదా డబ్బు మనసు నువ్వు కలిగి ఉన్నంత కాలం నీకు దేవుని రాజ్యం కష్టం. కానీ ఆ డబ్బు మనసుని లేదా డబ్బుని విడిచిపెట్టేసరా అంటే అతను ఏమన్నాడంట, మరి వాడులే ఎవరికి కావాలి దేవుని రాజ్యం అని అసలు దేవుని రాజ్యం గురించి ప్రస్తావన లేకుండా మరలా తలంచకుండా తన లోకంలో కలిసిపోయాడు. కాబట్టి డబ్బు మనసు కలిగినటువంటి వ్యక్తులకు నేను అనేక మందిని చూస్తూ ఉంటాను, సేవకులైనా సరే, ఎవరైతే డబ్బు గురించి ఎక్కువ ఆలోచన చేస్తారో వాళ్ళు ఈ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్తుందా, నేను దేవుని రాజ్యానికి వెళ్తానా, నా బిడ్డలు దేవుని రాజ్యానికి వెళ్తారా అనేటువంటి ఆలోచన ఉండదు. ఈ లోకంలో మేము అనుకున్నటువంటి ఎంజాయ్మెంట్ చేయాలి, మేము ఏదైతే సంతోషం అనుకున్నామో అది మాత్రం ఈ లోకంలో అనుభవించాలనేటువంటి ఆ మనసుతో పరిగెత్తుతూ వెళ్ళరా. చూడండి, యేసు ప్రభువుని అడ్డం పెట్టుకుని ఈ లోకంలో జీవించి చివరికి పరలోక హక్కును కోల్పోయినటువంటి ఒక భయంకరమైనటువంటి ముగింపును వారి జీవితాల్లో కలిగి ఉంటారు. కాబట్టి మీకు చెప్పాను కదా రాత్రి, అండర్లైన్ చేసుకోమని చెప్పింది నేను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులకి పరలోకం పేరెత్తడానికి కూడా హక్కులు లేదు. ఇప్పుడు పిల్లరా, ఈ 2 వాక్యాల్లో చెప్పబడినటువంటి అపవిత్రత అనేటువంటి దాని గురించి 4వ వచనంలో కొంత వివరణ ఉంది. అపవిత్రత అనే దాని గురించి ఏంటో అది చూద్దాం పిల్లరా.
4వ వచనం, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలేను. అంటే ఉచ్చరించడం అంటే మనం పలకటం. మనం నోటెమ్మట ఎప్పుడు కూడా కృతజ్ఞతా వచనమే పలకాలంట. కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి నీకు తగవు. పిల్లరా, మనం ఇదేమి తప్పు కాదులే, ఇదేమి అపవిత్రత కాదులే అనుకునేటువంటి కొన్ని విషయాల గురించి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ప్రస్తావిస్తూ ఉంది. ఏమండి, మొదటగా ఏంటంటే మనం కృతజ్ఞత మనస్సును కలిగి ఉంటే, ఇప్పుడు అనారోగ్యత వచ్చింది. ఏమండి, అనారోగ్యతకు 2 కారణాలు. ఒకటి ఏంటంటే మనం ఏదైనా పొరపాటు చేసి తప్పు చేసి దేవునికి వ్యతిరేకమైనది చేసి అనారోగ్యాన్ని చేజేతులారా మనం తెచ్చుకోవచ్చు. రెండవది ఏంటంటే వయసు రీత్యా వచ్చేటువంటి అనారోగ్యత. మీకు అనేక సందర్భాల్లో నేను చెప్తా ఉంటాను, కాలికి ఎదురు మట్టు తగిలినా సరే, ఎదురు దెబ్బ తగిలినా సరే, రవ్వా నేను ఎక్కడైనా తప్పు చేశానా అని పరిశీలన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి మనం. అంతేగాని ఇదే ఒక కామన్ అని ఒక్క దొరుకున్నట్టు దొరికిపోయేటువంటి భక్తి చేయకూడదు. ఎందుకంటే పిల్లగా దేవుడు తాను నేర్పించదలుచుకున్నటువంటి విషయాలకు కొన్నిసార్లు ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయని వారికి నానా దెబ్బలు తగులునని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మనం ఒక మాట అంటూ ఉంటాం, ఈ మొఖాన్ని ఇప్పుడు దరిద్రమేరా, ఏ రేవుకి వెళ్ళినా సరే ఇది మొలపక్కే అని అంటూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే ఈ వ్యక్తికి ఎక్కడ ఏ విధమైనటువంటి అవకాశాలు ఆశలు లేవు అన్నట్లుగా తెలియపరచడానికి మాట వాడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు మనకు అనారోగ్యం వస్తే లేదా మనం నడుస్తున్నప్పుడు ఒక చిన్న దెబ్బ తగిలితే ఏం చేయాలి? ఎక్కడ తప్పు మనం చేశాము. నేను రాత్రిపూట ఆ మెట్ల కింద వెళ్ళి వాగు తిప్పి మోటార్ వేయాలి. నేను ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత 2 సార్లు నాకు దెబ్బ తగిలింది తలకి. ఆ పైంది ఇలా చూసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉంటా. దెబ్బ తగల కానీ నేను చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఆ మోటార్ ఇటు ఆపి, ప్రభా నాకు ఈ చిన్న విషయంలోనే మెలకువ అనేది నాలో లేదే, మీ ప్రమేయం లేకుండా ఈ దెబ్బ తగలదు. ఒకవేళ ఈ రోజు నేను ఎక్కడైనా తలంపుల్లో కానీ ఆలోచనలో కానీ మాటల్లో కానీ ఎక్కడైనా నా ద్వారా పొరపాటు దొరికినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? నా గ్రహింపివయ్యా, వాటిని ఒప్పుకొని సరి చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అని చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఏదైనా గ్రహింపిస్తే, ఏమంటే మనకు సాధారణంగా అనిపించింది ఏంటి? ఏమిటి, చూసుకోకుండా తలెత్తాను దెబ్బ తగిలింది అని అనుకుంటాం మనం సరిపెట్టుకోవడానికి. కానీ దేవుని ప్రేమించేటువంటి వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి పిల్లరా, దేవుని ఆజ్ఞ లేనిదే దోమ కూడా కొట్టదు. ఒక్కొక్కసారి మంచి నిద్రలో బాగా దోమలు కొడుతుంది, నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు నా అవిధేయత నాకు జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే నా ముందు భారమైనటువంటి ఒక విషయం ఉంటుంది, ప్రార్థన విషయం. దాన్ని కొంతమంది వరకే ప్రార్థన చేసి నీరసంగా ఉందను, సమయం చాలా అయిపోయిందను అలా పడుకున్నటువంటి సందర్భాల్లో దేవుడు నాకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞ లేకుండా దోమ కూడా కొట్టదండి. మనకి దోమ కుట్టిందంటే ఆయన ఆజ్ఞ ఉన్నట్టే. కాబట్టి మనం ఏమండి అనారోగ్యత వచ్చినా మనం ఏం చేయాలంటే, చూడండి, కృతజ్ఞతాస్తుతులు మాత్రమే, కృతజ్ఞతా వచనం మాత్రమే మన నోటి నుంచి ఉత్తరించాలి. ఈ దేవుడు మనం పట్టించుకోవట్లేదండి మమ్మల్ని. అంతకుముందు పట్టించుకున్నాడు కానీ ఇప్పుడు ఏంటి వదిలేశాడండి అని నువ్వు నోటి మాట అన్నావంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పు, దేవుని దూషిస్తున్నావు, దేవుని అవమానపరుస్తున్నావు. పిల్లరా, ఈ దినాల్లో చాలా మంది చేసేటువంటిది ఏంటంటే వాళ్ళ జీవితం ద్వారా, వాళ్ళ నోట నుండి పలికేటువంటి మాటల ద్వారా దేవుని అవమానపరుస్తున్నారు. అందుకే దేవుడు ఏమనుకుంటాడంటే, ఏమంటే నీకు మేలు చేస్తా వస్తున్నాడు దేవుడు, నీ జీవితాన్ని ఆదరిస్తా వస్తున్నాడు, ఎన్నో మేళ్లతో నీ జీవితాన్ని నింపుతా ఉన్నాడు. అరే కృతజ్ఞత లేకుండా నువ్వు, నా ఆరోగ్యం బాగోలేదనో, నా అప్పులు తీరలేదనో, కష్టాలు ఎక్కువైనాయనో, ఈ ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఒక మాట మాట్లాడేవంటే ఎవరిని అవమానపరుస్తున్నావు చెప్పండి? దేవుణ్ణి. అరే నిన్నటి వరకు దేవుని ద్వారా ఎన్నో మేలు పొందుకున్నావు, ఈ రోజు కూడా పొందుకుంటున్నావు. ఏమండి బ్రతుకున్నామంటే దేవుని కృప కాదా? బ్రతుకున్నామంటే దేవుని కృప కాదా? పిల్లలు గమనించండి, మన ప్రయాణాల్లో చూడండి, వాళ్ళ ఇందాక దాకా మేము ప్రయాణం చేసి వచ్చాం. ఒక చోట రోడ్డు మీద ఒక భయంకరమైన యాక్సిడెంట్. ఆ కాలు సగం ఇట్లా ఏలాడిపోతుంది, అతన్ని రోడ్డు పక్కన కూర్చోబెట్టారు, కాలు ఏలాడిపోతుంది. కానీ పిల్లగా దేవుడు ఎంత కాపుదలు ఇస్తున్నాడండి మనకి. అరే దేవుడు వల్ల ఇన్ని మేలు పొందుకుంటూ కృతజ్ఞతావచనము నీ నోటి నుంచి రావాల్సింది పోయి ఆయన అవమానపరిచేటువంటి మాటలు మాట్లాడతావు నువ్వు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేనున్నాను, ప్రభువుని నమ్ముకున్నాను. ఏం నమ్ముకున్నాను? ఏమి లేదండి, ఓ సేవ వల్ల ఏం ఉపయోగం లేదు, నాకు అన్ని కష్టాలే, నాకు ఎన్ని ఇబ్బందులే అని నేను అన్నాను అనుకో. ఇప్పుడు నన్ను చూస్తుంటే ఏమనుకుంటాడు, అబ్బో నేను ఎట్టి పరిస్థితుల్లో సేవకి వెళ్ళకూడదు నేను అంటే. యేసు ప్రభు సేవకి వెళ్తే ఏమండి, ఇప్పుడు చాలా మంది అన్నిలు ఏమనుకుంటున్నారంటే ప్రభు మంచివాడే, కానీ యేసు ప్రభు నమ్ముకుంటే అంట కష్టాలు ఎక్కువ వస్తాయంట. ఎవరో కారణం తెలుసా? నువ్వే. ఎన్నిసార్లు అవమానపరిచావు దేవుణ్ణి? ఏమండి నువ్వే
నీ నోటి నుంచి వచ్చినటువంటి దేవుడు చేసిన మేడను మర్చిపోయి బలహీనమైన మాటలు మాట్లాడుతున్నావే, ఆ మాటలే. నేను చాలా మంది దగ్గర విన్నానండి, యేసుప్రభు మంచోడండి కానీ ఆయన నమ్ముకుంటే కష్టాలు వస్తాయి. ఎంత బాగా ఎవరు చెప్పారండి? ఆయన కష్టాలు తీసేసే దేవుడా, కష్టపెట్టే దేవుడా? దేవుని పిల్లగా గమనించండి, మన జీవితంలో చూడండి, మనం ఒకవేళ ప్రేమించే దేవుణ్ణి మంచి మనసుతో పూర్ణ హృదయంతో మనం వెంబడించకపోవటం వలన ఏదైనా చేజేతులారా మనం ఏదైనా నష్టము మన జీవితంలో కలుగు చేసుకుంటావేమో కానీ దేవుడు ఎన్నడూ కూడా, ఏమండి, దేవుడు ఎన్నడూ కూడా అవిధేయులను కూడా బాధ పెట్టడండి. ఆదాము అవ్వలు దేవుని మాట వినకుండా దేవుని బాధపరిచారండి. నాకు దేవుని ప్రేమ ఒక్క వచనంలో నాకు అర్థమవుతుంటుంది. కొన్నిసార్లు ఆ వాక్యం ద్వారా నేను ధైర్యాన్ని, సంపూర్ణమైన విశ్వాసాన్ని నింపుకుంటూ ఉంటాను. ఏం చేశాడంటే దేవుడు, వాళ్ళు ఆయన మాట వినలా. ఏం చేయొచ్చు చెప్పండి? మెడబెట్టుకుని గంట వేయించాలని. కానీ ఏం చేశాడంటే వాళ్ళ దిగంబరులని సిగ్గు ఎరిగారని ఆయనంట చర్మపు చొక్కాలను వారికి వరకు తయారు చేయించాడు. మంచి బట్టలు కుట్టించాడంటే కుట్టించి చూడండి ఆయన ఆ ఏదైనా వనం నుండి సాగనంపాడు బాధతో. ఏమండి, ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత అథారిటీకి పంపుతున్నప్పుడు పుట్టింటి వాళ్ళు పడతారే బాధ, అంత బాధతో. ఏమండి, ఒక పక్కన నా కుమార్తెకి పెళ్లి చేశాము, నా గుండెల మీద ఉన్నటువంటి బరువు తగ్గిపోయింది అనేటువంటి సంతోషం ఒక పక్కన ఉంటుంది. ఇంతకాలం పెంచినటువంటి ఆ మమకారం ఒక పక్కన బాధిస్తూ ఉంటుంది. ఏమండి, సంతోషము బాధ రెండు మిళితమైనటువంటి ఆ పరిస్థితిలో తల్లిదండ్రులు పడేటువంటి వేదన ఎట్లా ఉంటుందో అది అంతకంటే, అలాంటి వేదనని అంతకంటే ఎక్కువ రెట్లు దేవుడు ఆదాము అవ్వలను ఏదైనా తోట నుండి పంపిస్తున్నప్పుడు పడ్డాడు. ఆయన అన్నడు కూడా ఎంత అవిధేయతలో ఉన్నటువంటి వ్యక్తిని కష్టపెట్టడు. ఆ కష్టానికి ఒకవేళ నువ్వు కష్టపడుతున్నావంటే, నీ జీవితంలో నష్టాన్ని నువ్వు ఎదుర్కొంటున్నావంటే కారణం నీ అవిధేయతే, నీలో ఉన్న లోపమే. అంతేగాని దేవుడు ఎంత మాత్రం కూడా వెళ్ళలా గుర్తుపెట్టుకోండి, దేవుని గూర్చి లేదా దేవుని నమ్ముకున్న నీవు నీలో ఉన్న బలహీనతలను గుర్తెరగకుండా వాటిని గ్రహించుకోకుండా దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడావా, హక్కు కోల్పోతాం. ఏ హక్కు? పరలోకం పేరెత్తే హక్కు కోల్పోతాం. ఎందుకంటే ఏమండి, దేవుని ద్వారా అన్ని అనుభవిస్తా, దేవుని ద్వారా అన్ని పొందుకుని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతావు. నువ్వు నమ్మక ద్రోహి కదా, నువ్వు విశ్వాసఘాతకుడు కదా, దేవుని పిల్లగా. కాబట్టి కృతజ్ఞతా వచనం ఒకవేళ ఈరోజు అనారోగ్యత వచ్చింది, ఈరోజు కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నాం, ఈరోజు మన కుటుంబ పరిస్థితి బాగోలేదు, ఏం చేయాలి? ఎందుకు ఇలాంటి పరిస్థితి కారణం ఏంటి? దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టడే, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో చేయి విడిచిపెట్టడే. ఎక్కడో నేనే తప్పు చేశాను. గత కాలంలో దేవుడు చేసినటువంటి మేళ్లను మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ఉంటే ఏమండి, ఆ రోజు మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు పటాపంచలవుతాయి. దేవుని సేవకులైన ప్రసాదరావు గారు ఆయన అనుభవంలో నుంచి నాకు నేర్పినటువంటి ఒక ఆత్మీయ విధానం ఇది. పిల్లలు ఒకసారి ఏమైందంటే, ఒక అన్యురాల్ని, దయ్యం పట్టినటువంటి అన్యురాల్ని తీసుకొచ్చి ప్రార్థన తీసుకొచ్చారు. అయ్యగారితో ప్రార్థన చేశారు. ప్రార్థన చేయించారు, దయ్యం పోయింది. ఈ దయ్యం ఏం చేసిందంటే, మరి ఎందువల్ల లోపమో తెలియదు కానీ ప్రసాదరావు గారు బాలికి పట్టింది. అప్పుడు ఆ దయ్యాన్ని పోగొట్టాలి అంటే ప్రభుని అడిగారంట, ప్రభా మరి ఎలా నేను ప్రార్థన చేయనని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, ఏం అక్కర్లా, అదయ్యం దాంట్లో అదే వెళ్ళిపోతే నువ్వు చేయాల్సిందల్లా ఆమె జీవితంలో ప్రారంభం నుండి ఈ రోజు వరకు దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని స్తుతించమని చెప్పారు. అర్థమైందా? ఇప్పుడు కృతజ్ఞతా వచనము కాకుండా నీ నోటి నుండి దేవుణ్ణి అవమానపరిచే విధంగా, దేవుని దూషించే విధంగా, దేవుని తక్కువ చేసే విధంగా మాటలు నీ పెదవుల నుంచి బయటకు వస్తాయి అంటే బహుశా ఒకవేళ ఏదైనా దయ్యం పట్టిందేమో. కృతజ్ఞతా వచనం పలకలు ఎన్ని మేలు చేశాడండి మన దేవుడు. ఈ రోజు నువ్వు బతుకున్నావంటే ఆయన దయ కాదా? క్షేమంగా ఉన్నావంటే ఆయన దయ కాదా? చూడండి, ఈ దినాల్లో అనేక మంది యేసు ప్రభుని వెంబడించలేకపోవడానికి, ఎరిగినటువంటి వారు కూడా లోతుకి వెళ్ళలేకపోవడానికి కూడా కారణం అదే. ఒక పాస్టర్ గారు చెప్పండి నాకు, భక్తి ఇప్పుడు పైపైన చేయాలి, లోపలికి వెళ్ళకూడదన్నాడు. ఆయన ఇప్పటికి అట్టగా ఉన్నాడండి. ఆయన ఇప్పటికీ ఏమండి ఈ మధ్య కనిపిస్తే ఒకరోజు కనిపిస్తే అడిగా వాళ్ళ సంఘానికి చెందిన ఎట్టున్నాడు అంటే ఏం మారలేదండి. ఆయన విధానం మారలేదు, ఆయన పద్ధతి మారలేదు, ఏం మారలేదు, సంఘంలో మార్పు లేదు. పిల్లగా గుర్తుపెట్టుకోండి, మనం కృతజ్ఞతా వచనం మాత్రమే ఉచ్చరించాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో తట్టుకోలేని పరిస్థితులు, విషమ పరిస్థితులు, ఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటి కఠినమైన పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో నీ అవిధేయతను బట్టి నువ్వు ఎదుర్కొంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ పరిస్థితులు బదలవడానికి ఒకే ఒకటి చేయి. గత కాలంలో దేవుడు నీ జీవితంలో ప్రారంభం నుంచి చేసిన మేళ్లను వరుసనే జ్ఞాపకం చేసుకుని స్తుతించు. నేను వారంలో ఒకరోజు ఏం చేస్తానంటే, అసలు యేసు ప్రభువుని నేను ఎరక్క మునుపు ఆయన ఎలా ద్వేషించాను, ఆయన ఎలా దూషించాను, ఎరిగిన తర్వాత ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు తన కృపను నా పట్ల విశాలపరిచాడు, ఎన్ని మేలు చేశాడు, ఎంత సహాయం చేశాడు, వారంలో ఒకరోజు జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తా. ఎందుకంటే మన దిక్కుమాలినటువంటి శరీరం ఎట్లాంటిదో తెలుసా? ఏమండి, ఏరు దాటిన తర్వాత తెప్పదగిలేసే రకమంటారే అట్లాంటి శరీరం మంది. మేలు పొందుకుంటాం దేవుని వలన ఆశీర్వాదాలు అనుభవిస్తాం. ఇక వీటిని మర్చిపోయి బలహీనల మధ్య
దేవుని సరిగా వెంబడించడం తెలియనటువంటి అన్యుల మధ్య దేవుని దోషణ బారు చేసేటువంటి మాటలు మాట్లాడతాం. ప్రజలు గుర్తుపెట్టుకోండి, కృతజ్ఞతా వచనమే మన నోటి నుంచి రావాలి. కృతజ్ఞతా వచనం కాకుండా మరొక రకమైనటువంటి మాటలు నీ నోటి నుండి వచ్చాయంటే చెప్పానుగా, నీకు పరలోకము గురించి మాట్లాడే హక్కు లేదు. చీకటి లేదా దయ్యం పట్టిందంటే, దయ్యం పట్టిన వ్యక్తి దేవుని దూషిస్తాడండి. కృతజ్ఞతా వచనం ఉచ్చరించట్లేదంటే అర్థం ఏంటి? దేవుని అవమానపరుస్తున్నాడు, దేవుని దూషిస్తున్నాడు అంటే దయ్యం పట్టినట్టే. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటి నుండి ఎన్నడూ కూడా ఏంటి మా పరిస్థితి అయిపోయినాయి, నేను దరిద్రం అనిపిస్తున్నాం, మా కష్టాలు ఎక్కువైపోయినాయి, మాకు రోగాలు ఎక్కువైపోయినాయి, ఈ మాటలు అనకూడదు. చూడండి, ఎప్పుడైతే మనిషిలో కృతజ్ఞత మనసు ఉండదో అప్పుడు ఆ మనిషి ఇదిగో ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉంటాయి. ఏ లక్షణాలంట? ఒకటి, బూతులు మాట్లాడతారు. అంటే బూతులు అంటే ఏది? తాగుబోతులు, వ్యభిచారులు, చోదగాళ్ళు మాట్లాడే బూతులు మాట్లాడకపోవచ్చు, కానీ ఏమండి దేవుని హృదయాన్ని బద్దలు చేసేటువంటి మాటలు మాట్లాడతారు. ఏమండి అంటే ఇప్పుడు తాగుబోతులు, వ్యభిచారులు, చోదగాళ్ళు వీళ్ళు మాట్లాడే బూతులు ఏంటి? ఎదుటి వారి యొక్క హృదయాన్ని దెబ్బకొట్టాలి, వారి మనసుని గాయపరచాలి, అందుకే మాట్లాడతారు పిల్లరా. కానీ పిల్లరా ఇక్కడ చూడండి, కొంతమంది వ్యక్తులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఉపయోగించిన లాంగ్వేజ్ వాడరు, వీడు ప్రత్యేకమైన లాంగ్వేజ్ వాడతారు. ఓషో యోగకు వచ్చినట్టు శ్రమ వచ్చినాయంట. యోగ భక్తి నువ్వు చేసేవా అంటే ఈ మాట వాడటం ద్వారా ఏమైంది జరిగింది చెప్పండి? దేవుని అవమానపరుస్తున్నావు, ఒకటి దేవుని శక్తిని తోలనాడుతున్నావు. ఏమండి ఎప్పుడైనా సరే యోగ భక్తి నువ్వే చేశారు. ఆయన ఏంటి? దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. నువ్వేమో దేవుని భయాన్ని పోగొట్టుకుని చెడుతనాన్ని కూర్చుకున్నటువంటి వ్యక్తివి. అసలు నీకు యోగకి ఎట్లా సంబంధం? ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి చూడండి, బూతులంటే లోకస్తులు, తాగుబోతులు, వ్యభిచారులు, జోదగాళ్ళు మాట్లాడేటువంటి మాటలే అక్కర్లా. దేవుని శక్తిని అవమానపరిచే విధంగా, ఆయన్ని తక్కువ చేసే విధంగా, ఆయన మహిమకు అటు కలిగే విధంగా ఏదైనా బలహీనమైన మాట నువ్వు మాట్లాడమంటే అది ఆ తాగుబోతు, వ్యభిచారి, జోదగాడు మాట్లాడిన బూత్ ఎలాంటిదో నువ్వు మాట్లాడిన మాట రాలండి. అసలు ఏమండి చాలా మంది నేను చూస్తుంటా, వీళ్ళు ఆదివారం తెల్లబట్టలు ఏంది అసలు ప్రార్థనకి వెళ్ళరు, కానీ అటు బూతులు మాట్లాడతారు. ఏది? దేవునికి అవమానకరమైనటువంటి ఏదో బలహీనమైన మాటలు కదా, డైరెక్ట్ బూతులే మాట్లాడతారు. తాగుబోతులు మాట్లాడతారే, ఆ బూతులు మాట్లాడతారు. ఒక ఆయన అంటున్నాడంటే వాళ్ళ భర్తతో, మొదటి ఆదివారం ఇది జాగ్రత్త, రెచ్చిపోతాం ఏంటి, సాయంత్రం చెబితే నీ సంగతి అన్నాడు. అంటే అసలు ఒరిజినల్ మనుషులు సాయంత్రం చేస్తాడు అనమాట. ఇప్పటి వరకు ఆ నాటక రంగంలో ఉన్న వ్యక్తిని అట్లా చక్కగా మంచి డ్రెస్ ఇచ్చి అట్లా పోషిస్తున్నారు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, బూతులు మాట్లాడకూడదు, బూతులు రానివ్వకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఆడు ఈ బూతు మాట్లాడండి, వీడు మాట్లాడతాడు. ఏమనుంది నీ నోటితో బూతులు పడకూడదని ఉంది. ఆడు గారు మాట్లాడేది అనుకో, ఆయన నువ్వు ఎందుకన్నా నువ్వు మళ్ళీ నీ మనసులో 100 సార్లు రిపీట్ చేసుకుని మళ్ళీ ఇంకోటి దగ్గర వాళ్ళకి ఎందుకు? ఏమండి ఎలాంటి మాటలు మనం ఎదుటి మాట్లాడాలంటే ఒక వ్యక్తిని గురించి కానీ ఏమండి వాళ్ళకి విశ్వాసం అన్నా కలగాలి, లేదా ఆ వ్యక్తిలో ఉన్న బలహీనత నీలో ఉండకూడదు అని హెచ్చరికన్నా వాళ్ళకి రావాలి. అది మనము ఎదుటి వ్యక్తి దగ్గర మాట్లాడుతుండాలి. అతను మంచి ఆత్మీయ అయితే అతని యొక్క విశ్వాసం నీ జీవితంలో రావాలయ్యా అని మాట్లాడటం తప్పలేదు. ఒకవేళ ఆ వ్యక్తి బలహీనుడైతే ఎలాంటి బలహీనత నీలోకి ఎక్కడ త్వరపడదేమో జాగ్రత్త అని హెచ్చరికతో ఆ విషయం ప్రస్తావన చేయొచ్చు. బూతులు ఎన్నడూ కూడా రాకూడదు. ఇంకోటి ఏంటంటే పోకిరి మాటలండి. ఆ కింద ఫుట్ నోట్లో ఏమనుందంటే వెర్రి మాటలనండి. అంటే ఈ పోకిరి మాటలు మాట్లాడేటువంటి తత్వం కలిగినటువంటి ఆత్మ ఇది ఒక అపవాదిక ఆత్మ. చూడండి, ఎప్పుడైనా సరే దేవుడంట లేదా తన దూతలు దేవుని భయం కలిగినటువంటి ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒక ఆత్మీయుడు, ఒక బలహీన అనుకుందాం కాసేపు. ఇప్పుడు అవతల వ్యక్తి ఎర్రి మాటలు, పోకిరి మాటలు మాట్లాడతారు. పోకిరి మాటలు అంటే ఏంటంటే జులాయిగా లోకంలో బరి తెగించి కొంతమంది తిరుగుతూ మాట్లాడుతుంటారు. ఏమండి అసభ్యమైనటువంటి మాటలు. చూడండి, ఈ పోకిరి మాటలు. ఇంకొకటి పిల్లరా, ఈ పోకిరి మాటల్లో కొంచెం తీవ్రమైన పరిస్థితి ఏంటంటే ఎదుటి వాడిని ఎగతాళి చేసేటువంటి మాటలు. ఇప్పుడు ఎదుటి వాళ్ళు సరిగ్గా మాట్లాడటం వాళ్ళకి రాదనుకోండి, దాన్ని వీళ్ళు ఎగతాళిగా మాట్లాడుకోవడం. ఎదుటి వాళ్ళు సరిగా నడవలేకపోతుంటే దాన్ని ఎగతాళి చేసి మాట్లాడటం. పిల్లలు గమనించండి, అంటే దీని వెనకాల వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది. ఈ వ్యక్తిని ఎట్లయినా బాధ పెట్టాలి. ఏది? అతను సరిగా మాట్లాడలేకపోతున్నాడు కాబట్టి బాధ పెట్టాలి, సరిగా ప్రవర్తించట్లేదు కాబట్టి, సరిగా నడవట్లేదు కాబట్టి ఈ లోపాన్ని ఎత్తిపెట్టి అతన్ని బాధించాలనేటువంటి మనసు కలిగి ఉండడం. చూడండి, ఇప్పుడు మరి ఆ కాలేజీల్లో కొన్ని ప్రొఫెషనల్ కాలేజీలో ఇప్పుడు ఉందో లేదో కానీ మేము చదువుకునే టైంలో కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టేవాడు. వాళ్ళు ఏంటంటే మంచి స్కిల్స్ కలిగినటువంటి వాళ్ళు ప్రొఫెసర్ ఎక్కడెక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి వచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఆ బ్యాచ్ వాళ్ళని చక్కగా మోటివేట్ చేస్తుంటారు.
మోటివేట్ చేయడం అంటే నువ్వు చక్కగా మాట్లాడగలవు. ఏమండి, నువ్వు చక్కగా మాట్లాడగలవు, నీలో కూడా స్కిల్ ఉంది, నువ్వు కూడా గొప్ప వ్యక్తివే. ఏమండి, ఇది వాళ్ళు నేర్పేది. అయితే ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఈ ఈ కాలంలో ఎట్లయిపోయిందంటే, ఈ చదువు చెప్పేవాడు నీకు రాదు అంటాడు. ఇక ఇంకేమవుతుంది, నీకు రాదంటే నువ్వు చదవలేమంటాడు, నీ వల్ల కాదంటాడు. ఇలాగా చూడండి, నేను నా టీచింగ్ కెరియర్లో ఎన్నడూ కూడా ఏ స్టూడెంట్ని డిస్కరేజ్ చేసింది లేదు, ఎవరిని డిస్కరేజ్ చేసేవాడు కాదు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్పేవాడిని, ఏంటి తప్పేవాడిని నా దగ్గర తీసుకోండి, నేను పాస్ చేస్తాను. చూడండి, ఎందుకంటే పిల్లగా వాళ్ళు కాన్ఫిడెన్స్ డెవలప్ చేయగలిగితే వాళ్ళ జీవితంలో దూసుకుపోయేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. నా దగ్గర చదువుకున్న సుమారుగా ఒక 15 మంది మ్యాథ్స్ లెక్చరర్స్ అయ్యారండి. ఇప్పుడు ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు నాకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు గుంటూరు ఆరోగ్య మిత్రలో మొత్తం ఆ మానిటర్ చేసేటువంటి ఇన్ఛార్జ్ నా స్టూడెంట్ మన మీద కనిపించాడు. వాళ్ళ బావమరిదిని బండి మీద ఎక్కించుకుని ఏటీఎం దగ్గరికి వచ్చాడు. నాకు కనిపించాడు, రే నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే కారణం అతని ఈసారి రా పిల్లరా, నిజంగా నా జీవితంలో నాకు దేవుడు ఇచ్చినటువంటి ఎసెట్ అండి ఇవన్నీ. పిల్లరా గుర్తుపెట్టుకోండి. అలాగే భక్తి జీవితంలో కూడా ఏంటా ప్రార్థన అని నువ్వు అన్నావు అనుకో, నువ్వేం చేస్తున్నావు అంటే ఆ వ్యక్తిని డిస్కరేజ్ చేస్తున్నావు. ఏమండి, అంటే నీకు ఒక రకంగా ప్రార్థన చేసేటువంటి తలాంత దేవుడు ఇవ్వచ్చు, మరొక రకంగా తన మనసులో ఉన్నటువంటి బాధను వేదనను వ్యక్తం చేసేటువంటి ఆ తీరును దేవుడు అలవాటు చేయొచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రార్థనలో వాళ్ళు మనసు పెట్టారా లేదా అనేది ఆలోచించాలి కాదు, కానీ మాటలు ఎలాంటివి ఉపయోగిస్తున్నారు అనేది మనం ఎక్కడ కూడా పట్టించుకోకూడదు. దాని గురించి ఆ వ్యక్తిని ఎదుటి వ్యక్తిని క్రిటిసైజ్ చేయకూడదు. ఇది కూడా పోకిరి తత్వమే, ఇది కూడా ఎదుటి వాడిని డిస్కరేజ్ చేయటమే. ఏమండి చూడండి, ఇప్పుడు ఒక మనిషి పక్క వ్యక్తిని ఏదే ప్రార్థన అని అన్నాడు అనుకో, రెండోసారి ఆ వ్యక్తి ప్రార్థన చేయడానికి ఎట్లుంటుంది? ఏమండి, ఆ వ్యక్తి మనసు పెట్టి చక్కగా తనకు ఇప్పుడు నేను కొంతమంది నాకు హెచ్చరిస్తుంటాను ఒకసారి, వాళ్ళు ఏంటంటే కొన్ని డ్రామా వేస్తుంటారు, ప్రార్థన చేస్తున్నట్టు డ్రామా. మనిషి ఇక్కడ ఉంటాడు, మనిషి ఎక్కడ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు హెచ్చరించడం అది వేరు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఈ పుల్పీటి దగ్గర ఉన్నంతసేపు నా ఆత్మదృష్టి ఎలా ఉంటుందంటే ఎవరెవరు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎవరెవరు వాక్యాన్ని ఎలా వెంబడిస్తున్నారు, వాక్యాన్ని ఎంతమంది వింటున్నారు, ఎవరు వింటలేదు అనేది నేను జాగ్రత్తగా చూసుకుని. ఏమండి, ఇప్పుడు ఒక అంధుడు అంటే గుడ్డివాడు మార్గం చూపిస్తున్నాడు అనుకోండి, వెనక నడిచేవాళ్ళని బూతులు పడతారు. కానీ దృష్టి కలిగినటువంటి వ్యక్తి, చక్కగా పరిశీలించగలిగినటువంటి వ్యక్తి మార్గం చూపిస్తుంటే ఇక్కడ ముళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఈ పరిస్థితి ఉందని హెచ్చరించగలడు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా మనం ఆత్మీయత విషయాల్లో డిస్కరేజ్ చేయకూడదు. ఒకవేళ ఎదుటి వ్యక్తి అంటే మీకు ఇట్లా అర్థమవుతామో, మళ్ళీ ఇదో బాధ డిస్కరేజ్ చేయడం అంటే ఆయన పడుకుని ప్రశాంతంగా పడుకుంటున్నాడు, మరి దాని గురించి డిస్కరేజ్ చేయట్లేనేమో, అది దేవుని సన్నిధిలో చేయకూడదు. అర్థమైందా? పడుకోవటం గోడు కొడుకోవడం గోడు కొడుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ఏమండి అది డిస్కరేజ్ చేయడం కాదు. అది ఇప్పుడు గోడు కొడుకోవడం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో చేయకుండా పనులు. ఇప్పుడు వాకింగ్ చెప్పేటప్పుడు అని అవలించాడు అనుకోండి, ఏం చేయాలి? ఆ వ్యక్తిని ఆ నోటి నిండా పెట్టాలి, పెడితే ఇంకోసారి నోటు తెరవకుండా ఉంటాడు. లేకపోతే పిల్లల ఈ ఆవలంతల రోగం ఎట్లుంటుంది తెలుసా? ఒకరి నుంచి ఇంకోటికి వెళ్తుంది. చూడండి, మన జీవితంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఏమండి డేంజరస్ కండిషన్ అంటేనే ఆత్మీయ జీవితంలో డేంజరస్ కండిషన్ ఏంటంటే వాక్యం వినేటప్పుడు నిద్ర. అది భయంకర డేంజరస్ కండిషన్ అనమాట. అంటే ఎట్లా ఉండవు, నువ్వు ఎడ్జిలో ఉన్నావు అనమాట. వాక్యం వినేటప్పుడు నిద్ర వచ్చిందంటే బాబు ఆత్మీయ జీవితంలో డేంజరస్ కండిషన్. అట్లాంటి రోజులు కనపడినప్పుడు ఏం చేయాలి? వాళ్ళని సరిచేయాలి, హెచ్చరించాలి, ప్రేమతో వాళ్ళ గురించి ప్రార్థన కూడా చేయాలి. వాళ్ళ గురించి ప్రార్థన కూడా చేయాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, పోకిరి మాటలు మనలో లేకుండా చూడాలి. అంటే ఎదుటి వారిని ఎగతాళి చేసే మాటలు, ఎదుటి వారిని బలహీనపరిచే మాటలు, వారి యొక్క లోపాన్ని ఎత్తి చూపెట్టేటువంటి మాటలు, ఇవన్నీ కూడా పోకిరి మాటలే. వెర్రి మాటలను ఉంది అంటే దేనికి పనికిరానటువంటి మాటలు అన్నమాట. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఏమన్నా ఇప్పుడు గుర్తుపెట్టుకుని, ఎప్పుడైనా సరే మనం ఆత్మీయంగా ఒక మనిషికి సలహా ఇవ్వదలుచుకుంటే నీ సలహాను బట్టి ఆ వ్యక్తి కొంచెం ఆత్మీయ జీవితంలో లేవనెత్తబడాలి. అది మన ఆత్మీయ సలహా. అంతేగాని వారి యొక్క బలహీనతలను ఎత్తి చూపెడుతూ ఎగతాళి చేసేటువంటి మనసు మనలో ఉన్నట్లయితే పిల్లరా మనకి దేవుని రాజ్యము పేరు ఎత్తేటువంటి హక్కు కూడా ఉండదు. ఇంకేముంటుంట? రెండోది సరసోక్తులు. సరసోక్తులు అంటే చూడండి, సాధారణంగా లోకత్వం ఎవరిలో అయితే ఉంటుందో వారే ఏమండి ఈ సరసోక్తులు అంటే అర్థం ఏంటంటే కామెంట్స్ అన్నమాట. లేదా ఇంకా మనకు అర్థం కావాలంటే ఏమండి లేనివి వాళ్ళ మీద వాళ్ళేదో చేసినట్లుగా ఒక నిందను పుట్టించి వాళ్ళ మనస్సును గాయపరిచే విధంగా ప్రచారం చేయడం. చూడండి పిల్లరా, ఎంత మాత్రము కూడా మనం ఈ సరసోక్తులు అనేవి అంటే లోక సంబంధమైనటువంటి మాటలు ఏమండి మనం మాట్లాడకూడదు. మనం ఏమనుకుంటామంటే
సరసోక్తులు అంటే యవ్వనస్తుడైన ఒక మగపిల్లవాడు ఆడపిల్లని కామెంట్ చేస్తాడే ఆ కామెంటే సరసం అనుకుంటాం మనం. కాదు పిల్లరా, చూడండి, ఒక దేవుని ఎరిగిన వ్యక్తి కానీ ఎరిగిన వ్యక్తి కానీ సాటి వ్యక్తిని కామెంట్ చేస్తాడే ఎట్లా? ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షిని గాయపరచాలని. నాకు అంటే మా 10th క్లాస్ టైంలో శ్రేయర్ అనేవాడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, బాగా కంట్రోల్ అనమాట. మన షార్ట్ గార్డ్ ఎంత ఉంటాడో అంత 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 ఉండి వాడిని అందరూ కూడా బాగా ఏసాలు చేస్తుండేవాడు. గిలకాయ అనేవాడు అందరూ. ఆడపిల్లలు మెదిలితే వాడు ఏ గిలకాయ తెచ్చేవే అని వీడి కామెంట్ చేయడానికి అనేవాడు. వీడు చాలాసార్లు ఏడ్చేవాడు. అంటే ఒకరోజు మనోడు ఏంటంటే ఎట్టి పరిస్థితిలో అసలు మనోడిని టార్గెట్ చేసి కామెంట్ చేస్తున్నటువంటి ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయికి బుద్ధి చెప్పాలి అని మరొకరు సహాయం తీసుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందంటే నిజంగా అది ఆ వాడు ఉపయోగించిన బ్రెయిన్ ఆ దెబ్బకే ఇక ఆడిని కామెంట్ చేయడం ఆపేసింది. ఆమె ఏం జరిగిందంటే ఒకరిని అన్నాడు, రే ఈరోజు ఆ గ్రౌండ్లో మొత్తం అందరినీ ఆడపిల్లలు ఒక చోట మగపిల్లలు ఒక చోట ఆడిస్తూ ఉంటారు, నువ్వు వెళ్ళి అమ్మాయి పేరు బుజ్జి, హాయ్ బుజ్జి అని గట్టిగా రమ్మన్నాడు. ఈ అమ్మాయి ఏం వీడు వెళ్ళాడు, హాయ్ బుజ్జి అని అడిచాడు. వీడు పరిగెత్తుకొచ్చినాడు, ఆగండి దీని వాళ్ళంతా వచ్చాడు. అసలు ఆ దెబ్బ నుంచి ఇక మొత్తం ఆ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత వీడి కోసం దారి కాస్తే కొడతారేమో అనుకున్నాం మేము. జరిగింది ఏంటంటే, రే చేదరో నీ జోలికి నేను రాను, ఈ రోజు నుంచి నీ పేరెత్తను, నేను నీ పేరెత్తను, నా జోలికి నువ్వు రావద్దు. లేదండి, ఆ దెబ్బకి అయిపోయింది. చూసారా, అక్కడ ఉపయోగించారే అది సరస్వతి అంటే. అంటే ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని గాయపరచడానికి. ఏమండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇద్దరు క్యారెక్టర్లు ఒకరిని ఒకరు గాయపరచడానికి ఉపయోగించారు చూసావా, అది సరస్వతి అంటే. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో చూడండి, దేవుని ఎరిగినటువంటి వారిలో కూడా అక్కడ దాకా ఎందుకండి అంటే కొన్ని చోట్ల పక్కపక్కనే లేదా కొంచెం దగ్గరలో 2 మందిరాలు ఉన్నాయి అనుకోండి. ఈయనేమో ఆయన గురించి చూస్తాడు, ఆయన ఈయన గురించి చూస్తాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈయనేమో ఆయన కామెంట్ చేస్తున్నాడు, ఆయనేమో ఈయన కామెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మధ్య చొరబడినటువంటి పాపం ఏంటంటే ఇదే ఒకరినొకరు కామెంట్ చేసుకునేటువంటి మనసు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన నోటి నుండి వచ్చినటువంటి మాట వలన ఎదుటి వారి యొక్క విశ్వాసం కానీ, వారి యొక్క ఆత్మీయ పరుగు పందెంలో వాళ్ళకున్న చురుకుదనం కానీ, వాళ్ళు కలిగి ఉన్న పోరాట పటిమ కానీ సన్నగిల్లిందంటే, వాళ్ళు వెనక్కి జారారంటే పిల్లరా నీ మాటకు నువ్వు లెక్కప్ప చెప్పాల్సింది, నీ మాటకు నువ్వు లెక్కప్ప చెప్పాల్సింది. కాబట్టి పిల్లరా చూడండి, ఎవరైతే కృతజ్ఞతా మనసు కలిగి ఉన్నారో వాళ్ళకంట ఈ బూతులు మాట్లాడే మనసు, ఎదుటి వారిని కేరళ చేసి పోకిరీగా వాళ్ళ హృదయం గాయపడే విధంగా ప్రవర్తించేటువంటి తీరు సరస్వతులు. ఏమంటున్నాడండి, ఇవి మీకు తగవు అంటే మీరు దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నట్లయితే ఇవి మీలో ఉండకూడదు. ఒకవేళ ఇవి మీలో ఉన్నాయి అనుకోండి, మీరు దేవుని రాజ్య హక్కును కోల్పోతారు. కాబట్టి పిల్లగా ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. అట్లాగే ఇంకొక మాట కూడా చదువుకుని ఆలోచన కూడా చూడండి, వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయుకుడి. కొంతమంది ఏంటంటే వ్యర్థమైన మాటలు మనకు చెప్తూ ఉంటారు. మనకి పిల్లగా దైవికమైన జ్ఞానం ఉండాలి. దైవికమైన జ్ఞానం మనలో ఉంటే ఏంటంటే ఎదుటి వాడు అబద్ధం చెబుతున్నాడా నిజం చెబుతున్నాడా, వాడు చెప్పే మాట నాకు ఏదైనా ప్రయోజనమా లేదా పాడు చేసేదా అనేది మనం గుర్తుపట్టగలిగినటువంటి స్థితి మనలో ఉండాలి. ఏమండి, మనకేంటంటే అవసరమైన జ్ఞానం కంటే అనవసరమైన జ్ఞానం ఎక్కువగా మనం సంపాదించుకోవడం. అవసరమైన జ్ఞానమేమో దేవుని యందు భయభక్తుల వలన వస్తుంది, దేవుని భయాన్ని కోల్పోయినప్పుడు నువ్వు కలిగి ఉండేది అనవసరమైన జ్ఞానం. ఇప్పుడు ఈ అనవసరమైన జ్ఞానము మనలో ఉందనుకోండి, ప్రతి మాట వినేస్తాం. ఇప్పుడు నా దగ్గర అబద్ధం ఎవరైనా చెబుతున్నారు అనుకోండి, నేను అసలు దాన్ని వినడానికి కూడా ఇష్టపడను. కారణం ఏంటంటే అది చెప్పేది అబద్ధం నాకు తెలుసు. ఆ అబద్ధాన్ని నేను ఓటేసి జిందాబాద్ అని నాకు మీ జీవితాన్ని నేను మోసపుచ్చుకోవడం ఎందుకు? ఏమండి, ఏమని చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు, వ్యర్థమైన మాటలు, కల్పితమైనవి, బోటకమైనవి, పనికిరానివి, ఆ మాట వింటే నీ విశ్వాసం, నీ అంతరంగం బలహీనమైనటువంటి పరిస్థితులు నిన్ను ఒకవేళ ఏలుబడి చేసేటువంటి ఆ వ్యక్తుల ద్వారా నువ్వు ఎక్కడ కూడా మోసపోవద్దు. ఏమండి, ఇప్పుడు మరి ఎదుటి వాళ్ళు ఉన్నది చెబుతున్నారా, నిజం చెబుతున్నారా, అబద్ధం చెబుతున్నారా, మోసం చేయడానికి చెబుతున్నారు, ఎడ తెలుస్తుంది నీకు? దానికి ట్రైనింగ్ ఏం అక్కర్లా. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టిన వాక్యం చదివితే దేవుని యందు భయభక్తులు ఎలా మనం మన జీవితంలో నేర్చుకోవాలో, ఎలా దేవుని వెంబడించాలో పరిశుద్ధ గ్రంథం నేర్పుతుంది. అలాగే మన అంతరంగాన్ని దేవుని పాద సన్నిధిలో నీళ్ల వలె కుమ్మరిస్తే దేవుని ఆత్మ మనకి దైవికమైన జ్ఞానాన్ని ఉచితంగా ప్రసాదిస్తుంది. దేవుని వాక్యము, ప్రార్థన. నేను ఒక మాట చెప్పనా, ఈ రెండు లేనటువంటి వాళ్ళకి అనవసరమైన జ్ఞానం ఉంటుంది, ఈ రెండు ఉన్నటువంటి వాళ్ళకి దైవికమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఏ రెండు? దేవుని వాక్యాన్ని చదివే మనసు, ప్రార్థన చేసే మనసు. పిల్లల దేవుని వాక్యాన్ని చదివే మనసు, ప్రార్థన చేసే మనసు కలిగినటువంటి వాళ్ళని అంత తొందరగా ఎవరు మోసగించడానికి అవకాశం. కొంతమంది చూడండి, నేను అనవసరంగా మోసపోయాను, నేను ఇట్లాంటి అనుకోలేదండి అంటే మనోడికి అవసరమైన జ్ఞానం లేదు, అనవసరమైంది ఉంది కాబట్టి ఎదుటి వ్యక్తి అబద్ధం చెబుతున్నాడు, మోసం చేసే మాటలు చెబుతున్నాడని గుర్తించలేకపోయాడు.
నేను దేవుళ్ళకి రాకమునుపు ఎవరైనా వచ్చి మంచి మాటలు చెప్పి షూరిటీ సంతకం పెట్టమని పెట్టేసేవాడు. ఆడు మోసం చేయడానికి పెట్టమన్నాడా ఏంటో తెలియదు నాకు. ఒక ఆయనకి శ్రీరామ్ చిట్స్లో 2 లక్షల పాటికి సంతకం పెట్టారు. 1,62,000 కట్టేది. మనోడు పాడుపడుతుని వెళ్ళిపోయాడు. ఇక కట్టాల్సిందే నేను కట్టాను. ఇంకోటికి నా బ్యాంక్ షూరిటీ ₹1,00,000 పెట్టాను. ఆడు 65,000 టోపీ పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళదా చూడండి. అదే ఇప్పుడు నేను దేవునిలోకి వచ్చాను. మంచి మనస్సాక్షితో దేవుని వెంబడిస్తున్నాను. దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా పఠిస్తాను. నాకున్నటువంటి సమయంలో తప్పనిసరిగా దేవుని పాద సన్నిధిలో నా బలహీనతలన్నీ ఒప్పుకొని ఇంకా నేను ఉన్నతమైన స్థిరత్వాన్ని సంపాదించుకోవడానికి ఆరాటపడతా ఉంటా. దేవుడు నాకు దైవికమైన జ్ఞానం ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరైనా సాధ్యమైనంత వరకు వాడు మోసం చేయడానికి వస్తే ఏమండి మోసగించే మాటలు చెబితే నేను అసలు వాటిని వినను. ఈ మాటల్లో నిజం లేదు, ఈ మాటలు మోసకరమైనవి అంటే అసలు అనవసరం, వేస్ట్. వాటిని విని సమయం దండగా అన్నట్టుగా నేను లెక్క లేకుండా వాటిని పట్టించుకోకుండా ఉంటాను. పిల్లరా చూడండి, మనలో దైవికమైన జ్ఞానం లేకపోతే నిన్ను అందరూ మోసం చేస్తారు. ఎందుకంటే అసలు ఈ లోకం అంతా మోసపూరితమైనటువంటి జీవితం అండి. ఏమంటే అంతకుముందు ఒక